హైదరాబాద్లోని పలు చోట్ల నిన్న కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చెట్లతో పాటు విద్యుత్ స్తంభాలు విరిగిపడడంతో వాహనదారులకు ఇక్కట్లు ఎక్కువయ్యాయి. పలు చోట్ల విద్యుత్కు అంతరాయం ఏర్పడింది. అయితే మళ్లీ హైదరాబాద్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? వర్షాల వేళ నగరవాసులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? వర్షాలపై సీఎం రేవంత్ సమీక్ష తర్వాత జీహెచ్ఎంసీలో వచ్చిన మార్పులేంటి? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, హైదరాబాద్లోని పలు చోట్ల నిన్న కురిసిన వర్షానికి నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇది పాత విషయమే. వర్షం పడిందన్న ఆనందం కూడా ఉండకుండా రోడ్లపైకి వస్తే ఆ ఆనందం ఆవిరైపోయే పరిస్థితి. మరి కొత్తగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది జీహెచ్ఎంసీ? ఎలాంటి చర్యలు చేపట్టబోతుంది? సాధారణంగానే వర్షాకాలం వచ్చే ముందే జీహెచ్ఎంసీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అనేది ఒకటి రెడీ చేస్తుంది. అది జూన్ 1 నాటికి సిద్ధంగా ఉంటే మాన్సూన్కి ప్రిపేర్గా ఉన్నామంటూ జీహెచ్ఎంసీ ఒక ప్రకటన చేస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ మాన్సూన్ యాక్షన్ ప్లాన్ అనేది ఇంకా రెడీ కాలేదు. అకాల వర్షాలకే నగరం అతలాకుతలమవుతున్నటువంటి సిచ్యువేషన్స్ నిన్న కావచ్చు, గతంలో కావచ్చు చూస్తూ వచ్చాము. గతంలో ఒక్కరోజే 9 మంది మరణించారు అకాల వర్షం కారణంగా. నిన్న కూడా పలువురు మృతి చెందినటువంటి ఘటనలు చూస్తున్నాం. ముఖ్యంగా జీహెచ్ఎంసీకి మాన్సూన్ వచ్చిందంటే చాలు, ముఖ్యంగా వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయో వాటిని గుర్తించి ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఆ సమస్యను క్లియర్ చేస్తే ట్రాఫిక్ చిక్కులు కూడా తప్పేటువంటి అవకాశం ఉంది. కానీ గతంలో 352కు పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ మెయిన్ రోడ్ల మీదనే ఇటు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా మున్సిపల్ అధికారులు కలిసి గుర్తించి వాటిని క్లియర్ చేసే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేశారు. కానీ వాటిలో ఒక 100 మాత్రమే సమస్యకు పరిష్కారం దొరికింది. మరొక 250కి పైగా వాటర్ లాగింగ్ పాయింట్స్ అలానే ఉన్నాయంటే మరొకసారి వర్షం పడిందంటే ఎక్కడికక్కడ నగరం ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. దాంతోపాటు నగరంలో ముఖ్యంగా ఓపెన్ నాలాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవడము, దాంతోపాటు నాలాల్లో పూడికతీత పనులు, ముఖ్యంగా ఇటీవల సివిల్ కాంట్రాక్టర్లు అందరూ కూడా జీహెచ్ఎంసీలో నిధులు చెల్లించలేదన్నటువంటి కారణంతో పనులు బంద్ చేసి సమ్మె చేస్తున్నటువంటి నేపథ్యంలో సీల్ట్ తీసేటువంటి ప్రక్రియ మొత్తం కూడా ఆగిపోయింది. నాలాల్లో ఎక్కడికక్కడ పూడిక పేరుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. వర్షం పడిందంటే ఆ సీల్ట్ అనేది తీయడం కష్టతరంగా మారుతుంది. కాబట్టి వర్షాకాలానికి ముందే తీయాలంటూ జనవరి నుంచి మే 15 వరకు ఒక టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు. కానీ అది కూడా సివిల్ కాంట్రాక్టర్లందరూ సమ్మెబాట పట్టడంతో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో కురిసినటువంటి వర్షానికి నిన్న కురిసినటువంటి వర్షానికి పలు ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో శనివారము సాయంత్రము ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్నటువంటి భాగానంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని ఒక డిజాస్టర్ మేనేజ్మెంట్ సిస్టమ్ను ఏర్పాటు చేయాలి. దాంట్లో అన్ని విభాగాల అధికారులను కూడా భాగస్వామ్యం చెప్పారు. ముఖ్యంగా వర్షం పడిందంటే ఇటు జీహెచ్ఎంసీ మున్సిపల్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగంతో పాటు పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తో పాటు చెరువులు ఉన్నాయి. నగరంలో 182 పైగా చెరువులు ఉన్నాయి. వాటికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు వీరందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలి. అది కూడా జూన్ 4వ తేదీ వరకు కూడా ఒక నివేదికను సిద్ధం చేసి ఇవ్వాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యూనిట్ అనేది ఏర్పాటు కాలేదు. రేపో ఎల్లుండో ఏర్పాటు చేసి జూన్ 4 వరకు ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా పురాతన భవనాలు ఏవైతే ఉంటాయో శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, నానిపోయి కొన్నటువంటి గోడలు కావచ్చు, ఇలాంటివి కూలి పలువురు మృతి చెందినటువంటి ఘటనలు చూస్తూ వస్తున్నాం. వీటి మీద కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ ఒక యాక్షన్ తీసుకొని ఉండాలి. కానీ చాలా తక్కువ చోట్ల మాత్రమే శిథిలావస్థకు చేరినటువంటి బిల్డింగ్స్ను గుర్తించడము, పలువురికి నోటీసులు ఇవ్వడము, కొన్నింటిని కూలగొట్టడం అనే ప్రక్రియ జరుగుతుంది. అయితే జూన్ 1 నాటికి పూర్తి స్థాయిలో యాక్షన్ ప్లాన్ రెడీ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపించడం లేదు. రైట్, థ్యాంక్ యూ విద్యాసాగర్.